రంగారెడ్డి అర్బన్ జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మదీనాగూడలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాల నాయకుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు వనపల్లి శ్రీనివాసరెడ్డి సారథ్యంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రగుట్ల ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దేశ అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, బీసీల సాధికారత కోసం చేపట్టిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర మాట్లాడుతూ బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. రామచంద్ర యాదవ్, ఆర్కే సాయిలు మన బీసీ నేతలు ఇక్కడ వచ్చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో వివిధ కుల సంఘాలకు చెందిన మెమోరాండాలు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్యకు సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో మన బీసీ రాష్ట్ర ఐక్యవేదిక బేరి రామచంద్ర యాదవ్ మన ఐబీటీవీతో ఇప్పుడు మాట్లాడతారు. సాయన్న గారు మాట్లాడండి. చెప్పండి. ఈరోజు చందానగర్ మదీనాగూడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వస్తున్నారని, అదే రకంగా ప్రభాకర్ గారిని బీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా నియామక సందర్భంగా ఈరోజు రామచంద్రరావు గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. బీసీలకు అనేక సంక్షేమ పథకాలు ఉన్నవి, అవి చెప్పడం కూడా జరిగింది. దాన్ని ప్రాక్టికల్గా ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి. బీసీలందరూ చాలా వెనుకబడి ఉన్నారు. మీ పేదరికం అనేది పెరిగిపోతుంది. ఆర్థిక, సామాజిక, ముఖ్యమైన అన్ని విషయాల్లో కూడా బీసీలకు న్యాయం జరగట్లేదు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఈ రోజు జరిగిన ఈ సమావేశం బీసీల గురించే జరిగింది కాబట్టి ఎర్రగుంట్ల ప్రభాకర్ గారు, అదే రకంగా బీసీ రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే బీసీలకు వీలైనంత వరకు సంక్షేమ పథకాలు చేరేటట్లు చూడాలని మేము తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మన షేర్లింగంపల్లిలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి అదేవిధంగా ఎర్రగుట్ల ప్రభాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బీసీల ఒక కులగణన అధ్యక్షులందరినీ సమావేశం చేయడం జరిగింది. వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ కోసం ఈ బీసీలంతా ఏకమై పోరాటం చేస్తున్న తరుణంలో ఈరోజు మరి బీజేపీ పార్టీ ఒక అడుగు ముందుకేసి బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించడం జరిగింది. మరి మేము అడుగుతున్నాం, స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సమాన వాటా దక్కట్లేదు. మరి ఈరోజు మేము పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారికి క్లియర్గా అన్ని బీసీ కులాలు దాదాపు ఓబీసీ 133 కులాల జాబితాలో వాళ్ళకు జరుగుతున్న అన్యాయాల మీద ఇవాళ మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి ఈ విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి భారతదేశంలో ఉన్న ఓబీసీలకు ఏదైతే ప్రభుత్వం ఏదైతే స్కీమ్లు ఈరోజు చెప్తున్నారో మరోసారి ఈ బీసీ నాయకులందరూ కూడా సమావేశం చేసి నాయ బ్రహ్మణ కానీ, రజకులు కానీ, గౌడ్లు కానీ, ముద్రాజులు కానీ, సాగర్లు కానీ, అదేవిధంగా యాదవులు కానీ వీళ్ళందరికీ ఏదైతే లోన్స్ ప్రభుత్వం సెంట్రల్ ప్రభుత్వం ప్రకటిస్తుందో దాన్ని అన్ని మున్సిపాలిటీలో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో క్లియర్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల గురించి, సబ్సిడీల గురించి ఒక చార్ట్ తయారు చేసి పెట్టవలసిందే మేము డిమాండ్ చేస్తున్నాం బీసీ సంఘాల తరఫున. ఎందుకంటే చాలామందికి తెలియట్లేదు. ఇది తెలియక అది ఎట్లా మనం అప్లై చేసుకోవాలి, ఎట్లా లోన్ పొందాలి, మరి బహుజనులకు ఈ విధంగా లాభం చెందాలంటానంటే ఇది క్లియారిటీ ఉండాలి. ఇది కలెక్టర్ కార్యాలయాల్లో కానీ, ఎంఆర్ఓ కార్యాలయాల్లో కానీ, మండల కార్యాలయాల్లో కానీ ఈ యొక్క పట్టిక నిర్మాణం చేయాలి. ఏ కులానికి ఏ సబ్సిడీ వస్తుంది, అది ఎట్లా వాడుకోవాలనే విషయం మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మరి ప్రభుత్వాల మీద ఉంది. మేము ఎందుకు చెప్తున్నామంటానంటే ఈరోజు ఈ ఉచిత పథకాల ద్వారా మా పేదలకు జరుగుతుంది ఏం లేదు, మా పేదలకు అన్యాయమే జరుగుతుంది. కాబట్టి పేదలకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల కాడికి తీసుకుంటే కింది స్థాయి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు కూడా గ్రామంలో ఉన్న సర్పంచ్ పట్టికలాగా అక్కడ మొత్తం క్లారిటీ ఉండాలి. ఏ కులానికి ఏ సబ్సిడీ వస్తుంది, అది ఏ విధంగా మనం లబ్ధి పొందాలి, తీసుకోవాలి, సంక్షేమ పథకాలు ఎట్లా పొందాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయని చెప్పేసి అవి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్తే తెలియస్తూ మరి ఈరోజు అవకాశం ఇచ్చిన మా ప్రభాకర్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. సో దట్ ఈస్ హిస్ లీడర్షిప్. సో అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి స్టిక్ ఆన్ అయిన ఉంటూ
దాంతోపాటు హిందుత్వాన్ని మనం బీజేపీలో ఉంటూనే హిందుత్వానికి మనం ఏదైనా చేయగలము అనే ఒక ఉద్దేశంతో నేను ఈ జర్నీ స్టార్ట్ చేశాను. సో అక్కడి నుంచి మోదీ గారిని ఫాలో అవుతుంటే రోజు రోజుకి నాకు ఇన్స్పిరేషన్ పెరుగుతుంది తప్పితే నాకు ఎక్కడ తగ్గలేదు. ఎక్కడ తగ్గలేదు. సో అంటే రోజుకి అంటే ఆయన తీసుకున్న స్టెప్స్ కానీ ఆయన తీసుకునే డెసిషన్స్ కానీ ఫస్ట్ ఫేజ్లో ఒక కైండ్ ఆఫ్ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫేజ్లో ఒక కైండ్ ఆఫ్ డెసిషన్స్ ఉన్నాయి, సెకండ్ ఫేజ్లో ఇంకో డెసిషన్స్ ఉన్నాయి, థర్డ్ ఫేజ్లో ఇంకో. దట్ ఈస్ చేంజింగ్ ద కంట్రీ లైక్ ఎనీథింగ్. Even in the part as a common man in the street vendors, or you take Ujjwala Yojana gas gurinchi ante tana personal experience, life experience of his personal this thing as replicating in the government. అంటే తన బాధపడిన విషయాలు స్వచ్ఛ భారత్ కానీ మిగతా విషయాలు కానీ అంటే దట్స్ రిఫ్లెక్టింగ్ హిస్ లైఫ్ into the government also, and that is only the common man. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పేద మధ్య తరగతి కుటుంబాలకి అన్ని రకాలుగా ఇల్లు కానీ, గ్యాస్ కనెక్షన్లు కానీ, లోన్స్ కానీ, ఓబీసీ అన్ని పేద ప్రజలకి అన్ని రకాలుగా మేలు జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి చాలా సంతోషమైన విషయం. మరి ఓబీసీ మోర్చా తరఫున ఇంత పెద్ద కార్యక్రమం జరగడం, మరి మన లోకల్కి వచ్చే వరకు ఎస్ఐఆర్ విషయంలో అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి ఎస్ఐఆర్ మనందరం కూడా 639 కమిటీలలో అన్నీ కూడా మనం ఎస్ఐఆర్లో PLA 2లను మన నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల పరిపాలనలో సాధించినటువంటి విజయాల గురించి స్మరణ చేసుకుంటా ప్రజలతో మమేకమై ఆ విజయాలను షేర్ చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో అనేకమైన కార్యక్రమాలు చేపట్టింది. అందులో ఒకటి ఓబీసీ వర్గాలతో కూడుకున్నటువంటి సమావేశం కూడా పెట్టాలి అని అన్నప్పుడు మన దగ్గర ఏర్పాటు చేయడం, నరేంద్ర మోడీ గారు ఆయన పుట్టుకనే ఒక కడు పేద కుటుంబంలో జననం, పెద్ద కుటుంబం, తల్లి పాచి పని చేసి పిల్లలను పెంచడం, ఇది ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వేరే దేశంలో కూడా స్వాభిమానంతో షేర్ చేసినటువంటి విషయం. పేదరికం అనేటువంటిది శాపం కాదు, పేదరికం అనేటువంటిది చిన్నతనం కూడా కాదు, ఇది సహజం. కానీ అటువంటి దాంట్లో నుంచి కూడా ఒక స్వాభిమానంతో కూడుకున్నటువంటి ఒక దేశభక్తుడు. అటువంటి కుటుంబాలను మా తల్లి ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఎవరికి రావద్దు, ఏ తల్లికి రావద్దు, ఏ బిడ్డకు రావద్దు అనేటువంటి దాంతో ఆయన అంచెలంచెలు ఎదిగి ప్రధానమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల గురించే సంక్షేమ బీజేపీ పాలిత రాష్ట్రాలే కాదు వేరే రాష్ట్రాలలో ఉన్నటువంటి అతి తక్కువ ప్రభుత్వాలను కూడా హంటర్ పట్టుకొని నడిపిస్తున్నటువంటి వాతావరణం భారతీయ జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా దాన్ని కొనియాడి ఆయనను ఒకటోసారి, రెండోసారి, మూడోసారి కూడా రెన్యువల్ చేసినటువంటిది మనం దృష్టి. దాని కింద ఉపాధి తీసుకోవడం కాదు, తీసుకోవడం కాదు, ఉపాధి వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నారు దేశంలో. స్వనిధి కార్యక్రమం కింద మన హైదరాబాద్లోని లక్షలాది మందికి స్ట్రీట్ వెండర్స్కు 10,000 రూపాయలని ఆర్థిక సహాయంతో ఇంట్రెస్ట్ లేకుండా, వడ్డీ లేకుండా సహకారం అందించి ఈరోజు చాలా మంది స్ట్రీట్ వెండర్స్ని ఆదుకున్నటువంటి నరేంద్ర మోదీ గారు. ఇవన్నీ కూడా రేపు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను, నరేంద్ర మోదీ గారు చేసినటువంటి యొక్క పనులన్నీ కూడా
ప్రజల దాకా వెళ్ళాలి. త్వరలోనే హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ ఈ ముగ్గురు మళ్ళీ మన చెవులో పూబెట్టడానికి వస్తారు, అబద్ధాలు ప్రచారం చేస్తారు అనే బలం కూడా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తేనే హైదరాబాద్ నగరము, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వంలో అమృత్ సిటీ, స్మార్ట్ సిటీ అనేక పథకాల ద్వారా ఈరోజు ఈ హైదరాబాద్ నగరాన్ని బ్యూటిఫుల్గా చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ అందరూ కోరుతా ఉన్నాను, మీ అందరూ కూడా రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి ఈ 3 కార్పొరేషన్లు కూడా భారతీయ జనతా పార్టీ మేయర్లను మీరు తయారు చేయండి. తప్పకుండా నాకు నమ్మకం ఉన్నది రేపు రాబోయేటటువంటి 2020